ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం కూర్చో కూర్చో మూర్తి గారు ఏమిటి మా వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చారు? ప్రాణాపాయం అని చెప్పి ప్రాణానికి ప్రాణమైన మీ ప్రాణమిత్రుల ప్రాణాలు కాపాడటం కోసం మీరు మా భావం దాచినట్టుగా ఆపదలో ఉన్న మా ఆలుని దాచడం కోసం మీ దగ్గర తీసుకొచ్చాను. ఏం ఆపదండి? అబ్బే ఏం లేదమ్మా, జానకిని హత్య చేసింది మారుడేనని చెప్పి అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు. ఏమిటండి మూడు బెడాలిద్దరూ అన్నట్టుగా ఆశ్చర్యపోయారు? పసిబిడ్డ లాంటి జయకృష్ణ గురించి మీకు తెలియదా అండి? నిజానికి మాలుడి హత్య చేయలేదండి, కానీ పోలీసులు ఆ సంగతి నమ్మాలి కదా. కోర్టులోకి పోయి ముందస్తు బెయిల్ తీసుకుందామా అంటే ఇవాళ రేపు కోర్టుకు సెలవు, ఎల్లుండి దాకా ఆగాలి. అందుకని చెప్పి ఈ 2 రోజుల పాటు జయకృష్ణ మీ ఇంట్లో దాచి పెడదామని తీసుకొచ్చాను. మూర్తి గారు, మా బావ మీకు ఆరో ప్రాణం. మా బావ శ్రేయస్సు కోసం మీరు చేసిన మంచి పనులు 1, 2 ఆ కుటుంబం కోసం మీరు మీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. అలాంటిది జయకృష్ణ 2 రోజుల పాటు మీ ఇంట్లో దాచిపెట్టలేరండి? ఇవి కాళ్లే అనుకోండి. నువ్వు ఇంతగా చెప్పాలా బలరాం? 2 రోజులేం కర్మ, ఎన్ని రోజులైనా జయకృష్ణ మా ఇంట్లో ఉండొచ్చు. నా స్నేహితుడి కొడుకు కోసం ఈ మాత్రం రిస్క్ తీసుకోలేనా? నా కన్న కొడుకైతే నేను తీసుకోకుండా ఉంటాను. ఎంత నవనీతం లాంటి మనసండి మీది. అంత పెద్ద కోటీశ్వరుడు మా బావ మీతో స్నేహం ఎందుకు చేశాడో, కానీ కట్నం కూడా తీసుకోకుండా మీ అమ్మాయిని వాళ్ళ కోడలుగా ఎందుకు చేసుకున్నాడో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయిందండి. చల్లటి వార్త చెప్పారండి. అల్లుడు, నేను ముందే చెప్పానా మూర్తి గారు మన మాట కాదనరని చెప్పి? నువ్వేమి మొహమాట పడకుండా 2 రోజుల పాటు సొంతంటూ ఉన్నట్టుగా మూర్తి గారి ఇంటూ ఉండు. మావయ్య, నేను అర్జెంటుగా సీతను చూడాలి. దేనికి? నేను చేసిన దానికి క్షమాపణ అడగటానికి. బాగుందయ్యా, చాలా బాగుంది. మీ భార్యాభర్త ఒకరికొకరు మొహామొహాలు చూసుకోవడానికి, కష్టం సుఖం చెప్పుకోవడానికి, క్షమాపణ చెప్పుకోవడానికి ఇదే నా సమయం. సీత కనుక ఇక్కడికి రాకపోకలు మొదలెట్టిందంటే పోలీసులు నిన్ను క్షమించరు. నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయా. నువ్వు కిక్కురు మనకుండా 2 రోజుల పాటు ఇక్కడే ఉండు. నీకేదన్నా కావాలంటే ఏర్పాట్లన్నీ నేను చూస్తాను కదా. అంతగా ప్రాణాల మీదకి వచ్చిందనుకో మన మూర్తి గారు ఉండనే ఉన్నారు. ఏమండి అన్నయ్య గారు, మనాడికి ఏదైనా అవసరం వస్తే మీరు చూసుకోరు? తప్పకుండా చూసుకుంటా. వస్తాను వదినమ్మా. అబ్బాయి జాగ్రత్త.
రండి ఇన్స్పెక్టర్ గారు. ఇందుకు ఎలా ఉందమ్మా? పెద్ద మార్పేం లేదు. మేడం, ఒక ముఖ్య విషయమే వచ్చాను. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. మా డిఎస్పీ గారు జయకృష్ణ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అతనంతటా అతను వచ్చి సరెండర్ అవుతాడా లేదా అని చూస్తున్నారు. ఆయన అవకాశం ఇవ్వకపోతే జయకృష్ణని మేము ఎప్పుడూ అరెస్ట్ చేసేవాళ్ళం. డిఎస్పీ గారు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే అర్జెంటుగా జయకృష్ణని తీసుకొచ్చి మాకు సరెండర్ చేయండి. ఒక్క నిమిషం కూడా మీరు వేస్ట్ చేయకుండా వెంటనే జయకృష్ణని తీసుకొచ్చి మాకు అప్పగించండి. ధర్మారావు గారి మీద ఉన్న అభిమానం కొద్దీ ముందుగా మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. మేడం, మీ ఆడపడుచు లక్ష్మి గారు స్టేషన్కి వచ్చి తనే జానకిని హత్య చేశానని చెప్పారు. తన కూతురు కాపురం బాగుపడాలని, తన అల్లుడిని శిక్ష నుంచి కాపాడాలని లక్ష్మి గారు చేయని నేరాన్ని తన మీద వేసుకుంటున్నారు. కానీ మేము నమ్మలేదు. ఇలా ఇంకెప్పుడూ రావద్దని గట్టిగా మందలించి పంపాం. మీరు కూడా కాస్త చెప్పండి. వదినా, వదినా, వదినా. శాంతి, ఏమిటే ఇంత కంగారు? వదిన ఎక్కడా? ఎందుకు? వదిన ఎక్కడుందో చెప్పు. ఇందాక సీతతో మాట్లాడుతున్నప్పుడు చూశాను. సీత, అమ్మా సీత. ఏంటత్తయ్యా? మీ అమ్మ ఎక్కడా? ఎందుకు? మీ అమ్మ ఎక్కడుందో చెప్పమ్మా. వంటింట్లో ఉంది. వదినా, ఏమిటి నువ్వు చేసిన పని? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? జానకిని నేనే హత్య చేశాను, లొంగిపోవడానికి వచ్చానని ఇన్స్పెక్టర్తో చెప్పావట. నీ అల్లుడిని కాపాడుకోవడానికి చెయ్యని నేరాన్ని నీ మీద వేసుకుంటావా? అది నాకు తెలియకుండా నీ పాటకు నువ్వు నిర్ణయం తీసుకుంటావా? నేను తీసుకున్న ఇంటి పెద్దరికాన్ని మొదట సమర్థించిందానివి నువ్వే. తిరిగి నువ్వే నా పెద్దరికానికి విలువ లేకుండా చేస్తావా? సగం జీవితకాలం మీ అన్నయ్య గురించి త్యాగం చేశావు. ఇప్పుడు జయకృష్ణ గురించి త్యాగానికి సిద్ధపడ్డావా? అపాత్రదారం, అనవసర త్యాగం మంచిది కాదమ్మా. దేనికైనా ఒక హద్దు పద్ధతి ఉండాలి. వదినా, నీ కొడుకు కోసం కాదు, నా అల్లుడు గురించి చేయడం తప్పేం కాదుగా. ముమ్మాటికి తప్పే. వాడి కోసం నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? ఒకవేళ అనుభవించాలనుకుంటే సరైన సాక్ష్యాధారం లేకుండా పోలీసులు, కోర్టులు నమ్ముతారా? జయకృష్ణ గనక తప్పు చేస్తే వాడు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇది మీ అన్నయ్య సిద్ధాంతం. దీన్ని కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. అన్నయ్య సిద్ధాంతాలు కరెక్టే, కానీ జయకృష్ణ శిక్ష అనుభవిస్తుంటే నా కూతురు బ్రతికేం కావాలి? నా కూతురు కాపురం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? నీ కూతురు కాపురం బాగుపడాలని కన్నతల్లిగా నువ్వు ఆశించడం న్యాయమే. నీ బాధను దృష్టిలో ఉంచుకొని నా కొడుకని కాకుండా నీ అల్లుడిగా జయకృష్ణను కాపాడడానికి నేను ప్రయత్నిస్తాను. వదినా, నేను హామీ. డ్రైవర్, బండి తొందరగా వెళ్ళు. మేడం, ప్రస్తుత పరిస్థితుల్లో జయకృష్ణను మీ అంతటి మీరే పోలీసులకు అప్పగించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ పని మీరు ముందే చేసి ఉండాల్సింది. మీరు గనక జయకృష్ణను పోలీసులకు అప్పగించిన పక్షంలో జయకృష్ణని సెల్లోనే ఉంచుతారు. వాళ్ళ పద్ధతుల ప్రకారం జయకృష్ణని హింసించి నేరం ఒప్పుకునేలా చేస్తారు. ఇవాళ రేపు హాలిడేస్ కారణంగా కోర్టులు ఉండవు. వచ్చే సోమవారం జయకృష్ణ తానుగా కోర్టులో లొంగిపోయేట్టు చేసి వెంటనే బెయిల్ మీద తీసుకొద్దాం. జయకృష్ణ హత్య చేసినా చేయకపోయినా పోలీసులకు అప్పగించకుండా ఈ 2 రోజులు అతను మనమే దాచించాలి. పోలీసు దర్యాప్తును మనం అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకునేవండి. సపోజ్ జయకృష్ణను మనం దాచిన పక్షంలో ఆ సంగతి పోలీసులు పసిగట్టి మనకు తెలియకుండా రెడ్ హ్యాండెడ్గా అతను అరెస్ట్ చేశారనుకుందాం. అరెస్ట్ అయిన 24 గంటల్లో జయకృష్ణను బెయిల్ మీద విడిపించే పూచి నాది. కనుక మీ అంతటి మీరు మీ అబ్బాయిని పోలీసులకు అప్పగించాలన్న ఆలోచన మానుకోవడం మంచిది. మీరు నిశ్చింతగా ఉండండి. జయకృష్ణ హత్య చేసి ఉండకపోతే వాడంతటా వాడే వచ్చి మనకు సరెండర్ అవుతాడని మనం అనుకున్నాం. దానికి అవకాశం ఇస్తూ మన సైడ్ నుంచి ఏ ప్రయత్నాలు చేయలేదు.
కానీ ఇంతవరకు వాడు సరెండర్ కాలేదంటే డెఫినెట్గా వాడే జానకిని హత్య చేసి ఉంటాడు. ఇక ఒక్క నిమిషం కూడా వాడిని ఎక్స్క్యూజ్ చేయడానికి వీల్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ విషయమే హాస్పిటల్కి వెళ్ళి ధర్మారావు గారు మిస్సెస్తో మాట్లాడాను. జయకృష్ణని సరెండర్ చేయమని ఆమె గట్టిగా చెప్పొచ్చాను. అసలు నువ్వెందుకు చెప్పావయ్యా? నువ్వు వాళ్ళ మనిషివా? నీకు జీతం ఇచ్చేది ఆవిడ. మొదటి నుంచి నువ్వు ధర్మారావు కొమ్ము కాస్తూ ఫేవరేజం చూపిస్తున్నావు. మనకు తన పర అనే తారతమ్యాలు ఉండకూడదయ్యా. నేరం చేస్తే పెద్ద చిన్న ఎవడైనా ఓటే. జానకి హత్యకు గురైంది. హిందూ గతం మర్చిపోయి హాస్పిటల్ పాలైంది. హంతకుడిని ఇంతవరకు పట్టుకోలేదు. మీరేం చేస్తున్నారయ్యా అంటూ సుపీరియర్స్ నుంచి చీవాట్లు వస్తున్నాయి. నాకు చాలా షేమ్గా ఉందయ్యా. జయకృష్ణ జానకిని హత్య చేసి ఉంటాడు, నో డౌట్ అబౌట్ ఇట్. వెంటనే వాడిని అరెస్ట్ చేయండి. అది కాదు సార్. షట్ అప్ మిస్టర్ ఉదయ్ కుమార్. ఆ అంటే లాఠీ తుపాకీ తూట అంటూ ఎగురుతూ ఉంటావు కదా. నీ పోలీస్ పవర్ ఏంటో, నీ ఉడుకు రక్తం సత్తా ఏంటో ఇప్పుడు చూపించవయ్యా. నీకు 4 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా వాడు ఎక్కడున్నా పట్టుకుని చావు కొట్టి ఈడ్చుకుంటూ తీసుకురా. సార్, లాస్ట్ టైం ధర్మారావును అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెద్ద గొడవ చేశారు. ఎవరయ్యా గొడవ చేసేది? అడ్డొచ్చిన ఆడ మగ అందరిని అరెస్ట్ చేయి. సార్, ఎందుకైనా మంచిది లేడీ కానిస్టేబుల్స్ కూడా తీసుకెళ్తాను. తీసుకెళ్ళవయ్యా. దానికి నన్ను అడగాల? ఎలాగైనా వాడిని లాక్కురా. ఈవినింగ్ కల్లా వాడు సెల్లో ఉండాలి. ఎస్ సార్. జయకృష్ణ, 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 మిస్టర్ జయకృష్ణ. జయకృష్ణ ఎక్కడ? అడిగేది మిమ్మల్ని. జయకృష్ణ ఎక్కడ? నాకు తెలీదు. తెలీదని బుకాయించొద్దు. చెప్తారా లేదా? బుకాయించడం ఏమిటి? నాకు నిజంగానే తెలీదు. మీ ఆయన ఎక్కడ? ఇక్కడ లేరు. మరి ఎక్కడున్నాడు? ఏమో. ఏంటా రెక్లెస్ సమాధానం? మీ ఆయన ఎక్కడ దాచావు? నేనెక్కడా దాచలేదు సార్. సార్, జానకి నేనే హత్య చేశాను. నేను మిమ్మల్ని అడగలేదు. లేదు సార్, నిజంగా నేనే హత్య చేశాను. నా అల్లుడు ఏ తప్పు చేయలేదు. నన్ను జైలుకు తీసుకువెళ్ళండి. వయసులో పెద్దవారని ఊరుకుంటున్నాను. అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకుండా జయకృష్ణ ఎక్కడున్నాడో చెప్పండి. జయకృష్ణ ఎక్కడున్నాడో మీకు ఎవరికీ తెలియదు కదా? మర్యాదగా చెప్తారా లేక పోలీస్ మర్యాద చేయమంటారా? ఏమిటండి భయపడుతున్నారు? తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి? మీకు తెలియదు కదా, ఇప్పుడు నేను తెలుసుకుంటాను. కానిస్టేబుల్ సార్, ఇల్లంతా వెతకండి. ఓకే సార్. జయకృష్ణ మా ఆయనేం కాదు ఇక్కడ ఉండటానికి. ముందు బయటికి నడు. ఇప్పుడు నేనేం చేసిన నన్ను కొట్టారు? మాకు రూల్స్ తెలుసండి. కానిస్టేబుల్, మా ఆయన ఇంట్లో ఉంటే మీరు నన్ను కొట్టేవారా? ఇల్లు మొత్తం ఎతికాను సార్, జయకృష్ణ ఎక్కడ కనిపించలేదు. అందరూ వినండి. నేరస్తుని దాచడం నేరం. మీరందరూ కలిసి జయకృష్ణ ఎక్కడో దాచారు. అందుకే మాకు తెలియదంటూ కూడబలుకుని కోరస్ పాడుతున్నారు. మీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. మీ అంతటి మీరే జయకృష్ణను తీసుకొచ్చి మాకు అప్పగించాలి. లేదంటే మీ అందరినీ కట్టకట్టి తీసుకెళ్లి కటకటాలోకి తోయాల్సి వస్తుంది. మాలిని, సూట్ కేసు సర్దుతున్నావు ఎక్కడికి? మా పుట్టింటికి. పుట్టింటికా? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏమవ్వాలండి? అమెరికా వాడు మీ దగ్గర అణుబాంబు ఉందని అన్ని దేశాల మీద యుద్ధం చేసినట్టుగా అప్పుడప్పుడు మన ఇంటికి పోలీసులు వచ్చి ఏదో కారణం చెప్పి దాడి చేస్తున్నారు. ఇవాళ జరగాల్సిన పోలీస్ మర్యాదలన్నీ జరిగాయి. ఆ లేడీ కానిస్టేబుల్ నా చెంప పగలగొట్టిందండి. ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. సాయంత్రంలోగా మీ అన్నయ్యని మనమే అప్పచెప్పకపోతే మొత్తం అందరినీ తీసుకెళ్లి కటకటాలు పాలు చేస్తానని ఆ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చాడు. జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నా వల్ల కాదు. అసలు ఇప్పటికే 5 కేజీలు తగ్గిపోయాను. మీరు నాతో పాటు రావాలి. నేను రావడం కాదు, నువ్వు కూడా వెళ్ళకూడదు. ఏ ఎందుకు వెళ్ళకూడదు? ఇంటి పరిస్థితులు పట్టించుకోకుండా ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోయారనుకుంటారు. మాలిని వెళ్తుంది కదా. మాలిని వెళ్తుందని నువ్వు కూడా బయలుదేరావా? అనిత వెళ్తుందో లేదో నాకు అనవసరం. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అలా మొండి పట్టు పడితే ఎలా? సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు. తనకు తెలియకుండా ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అయితే మీరుండండి. అనిత, నేనెందుకు చెప్తున్నానో విను. నేను విన్నండి. అమ్మకోసారి చెప్పి చూస్తాను. ఏంటంటే మీరు చెప్పి చూసేది? చెప్పు దెబ్బలు తింటూ ఇక్కడ పడుండాలా? మీ అన్నయ్య దొరికి ఈ ఇంటి పరిస్థితులు చక్కబడే వరకు నేను ఈ ఇంటి గుమ్మం తొక్కను. తొక్కనంటే తొక్క.
అనిత నేను చెప్పేది విను. అవసరార్థం అబద్ధం ఆడొచ్చు, ఆపద్ధర్మంగా సాయపడొచ్చు, అపాత్రదానం కూడా చేయొచ్చు. కానీ ఇంటిని అపవిత్రం చేస్తుంటే చూస్తూ ఎలా ఉండమంటారండి? హంతకుడికి ఆశ్రయం ఇవ్వడం నేరం అని తెలిసి కూడా రిస్క్ తీసుకుని జయకృష్ణని మన ఇంట్లో దాచావా? దాస్తే అతను ఎలా ఉండాలి? కేసు తేలేంత వరకు బుద్ధిగా ఉండాలి కదా. ఎడతెరిపి లేకుండా తాగుతూనే ఉన్నాడండి. ఆ మందు వాసన మీరు భరిస్తారేమో గాని నేను భరించలేకపోతున్నాను. మడి తడి పూజా పునస్కారాలు ఉన్న కొంపండి మంది. శారదా, నీ బాధ నాకు అర్థమైంది. ఆశ్రయం అంటూ ఇచ్చిన తర్వాత మంచైనా భరించాలి, చెడైనా భరించాలి. పైగా అతనెవరు? నా స్నేహితుడు కొడుకు, మన అమ్మాయికి బావగారు. అతని వ్యసనాల గురించి మనకి తెలియంది కాదుగా. ఒక్క 2 రోజులు ఓపిక పట్టు. 2 రోజులు కాదు కదా, 2 క్షణాలు కూడా ఓపిక పట్టలేను. నా మొహం చూసి ఓపిక పట్టు. ఇక ఆ సంగతి మర్చిపో. జయకృష్ణ విన్నాడంటే బాధపడతాడు. ఆ బాధతో ఇంకో బాటిల్ ఖాళీ చేస్తాడు. కర్మండి, అంతా నా కర్మ. అనిత, ఏంటమ్మా సూట్ కేసుతో సహా వచ్చావు? అలిగొచ్చావా? అలిగి కాదు, అసహ్యం వేసి వచ్చాను. ఇక ఆ ఇంటికి నేను వెళ్ళను. ఏం జరిగిందే? ఎస్ఐ తన బలగంతో మా ఇంటిని చుట్టూ ముట్టాడు. జయకృష్ణ ఎక్కడ దాచారో చెప్పండి అంటూ అందరినీ నిలదీశాడు. ఇల్లంతా సోదా చేయించాడు. అదేం పని అని అడిగినందుకు లేడీ కానిస్టేబుల్ నన్ను పట్టుకుని కొట్టింది నాన్న. నన్నే కాదు, మా 2వ తోడుకోడ్లు మాలిని కూడా కొట్టింది. ఏనాడైనా మీ చేత దెబ్బలు తిన్నానా? అలాంటిది ఇవాళ ముక్కు మొహం తెలియని ఆడ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాను, మాటలు పడ్డాను. సాయంత్రంలోగా మీరంతా కలిసి జయకృష్ణ తీసుకొచ్చి అప్పచెప్పకపోతే మొత్తం అందరినీ లాకప్ లో పెడతానన్నాడు. అమ్మో, ఆ ఎస్ఐ అన్నంత పని చేస్తాడు. నేను వెళ్ళను. కష్టకాలంలో ఒకరికొకరు తోడుండాలమ్మా. ఎవరికి వాళ్ళు జారుకుంటే ఎలా చెప్పు? మీరెన్ని చెప్పండి, ఆ గొడవలు కేసులు సద్దుమణిగేదాకా నేనా ఇంటి గడప తొక్కను. కాదు కూడదని మీరంటే నేను నా ఫ్రెండ్ ఇంటికి. అరే అనిత, అనిత ఇప్పుడేం రావటం? బాలాజీ రాలేదా? అత్తయ్య, మధ్యాహ్నం మీరు వంట చేయొద్దు. అనిత వచ్చేసింది కదా. అనిత గుత్తొంకాయ కూర చాలా బాగా చేస్తుంది. అనిత కొంచెం కారం ఎక్కువేసి బాగా చేయమ్మా.